తిరుపతి నగరంలో వైసీపీ ప్రచారం జోరందుకుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు జెండాలు భుజానికెత్తుకుని పెద్ద ఎత్తున తరలి వెంటరాగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తిరుపతి నగరంలోని 34, 44 డివిజన్లలో వైసీపీ అభ్యర్థిని స్థానిక ప్రజలు ఆశీర్వదించాలని ప్రచారం నిర్వహించారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో అమలు చేస్తారని తెలిపారు. చంద్రబాబు కూటమికి ఓట్లు వేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాల రద్దుకు ఆమోద ముద్ర వేసినట్లు అవుతుందన్నారు. అందుచేత చంద్రబాబు కూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఇళ్ల ముందు ముగ్గులేసి పూల వర్షం కురిపిస్తూ గుమ్మడికాయల దిష్టి తీస్తూ భూమన కరుణాకర్ రెడ్డిని స్వాగతించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్కి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ప్రకటించారు. ప్రపంచంలోనే ఏ తాత్వికవేత్త ఆలోచించనంత గొప్పగా పేదవాడి క్షేమాన్ని గురించి ఆలోచించి తప్పించి 3.5 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజల జీవితాల వెలుగుకు అందించినటువంటి ఆ దార్శనికుడే మళ్ళీ మాకు కావాలనని పేదలంతా కూడా ఒకవైపున నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. పేదలను వ్యతిరేకించేటువంటి పెత్తందారులంతా కూడా ఖచ్చితంగా ఈ పేదోళ్లను ఓడించాలా, వీళ్లను ఓడించి అదిమి పట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడాలనేటువంటి కుటిల ప్రయత్నమంతా కూడా ఒక కూటమిగా ఏర్పడ్డ ఈ కూటమి దూది పింజల్లాగా మే 13వ తారీఖున ఎగిరిపోతుంది. ఈ రోజున సంక్షేమం కోసమని సంక్షేమ పాలన అంటే ఏంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో నిరూపించినారు.